బీహార్ మేడారం వెళ్లనుంది. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అక్కడే కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లయితే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇందుకోసం ఆయా శాఖల సెక్రటరీలు అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫాతిమా, ఏదైతే ములుగు జిల్లా మేడారంలో వనదేవతల సాక్ష్య కారడవిలో ఈ రోజు 5 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బయట వెలుపల జరిగినది, ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఉట్నూరులో ఒకసారి, తిరుపతిలో మాత్రమే జరిగింది. దాని తర్వాత ఏదైతే రాజధానికి బయట జరిగిన తొలిసారి అని చెప్పుకోవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే మొదటిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హయాంలో మాత్రమే ఉట్నూరు, తిరుపతి 2 చోట్ల మాత్రమే జరిగింది. సో అలాంటిది ఈ రోజు మేడారంలో దీనికి సంబంధించి కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ మెయిన్ దీనికి సంబంధించి కూడా సీఎం టూర్ ఈ రోజు ఉమ్మడి ఏదైతే ఖమ్మం కావచ్చు, ఖమ్మం, వరంగల్ 2 చోట్ల పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం సిపిఐ పార్టీ 100 ఏళ్ల ఉత్సవాల్లో కూడా పాల్గొని అటు నుంచి కూడా దీనికి సంబంధించిన ఫ్లైట్ లో అక్కడికి వెళ్తారు. ఈవినింగ్ 4 గంటలకల్లా మేడారం చేరుకుంటారు. మెయిన్ గా దీనికి సంబంధించి కూడా అక్కడ మేడారంలో క్యాబినెట్ నిర్వహించడానికి కూడా మెయిన్ రీజన్ ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ప్రజా భవన్ లో దానికి సంబంధించి ప్రగతి భవన్ లోనే ఉండి ప్రజాపాలన అందించారు. నేడు ఏదైతే ప్రజల సంక్షేమంలో ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల్లోనే జరుగుతున్నాయని ఒక ఇండికేషన్ ప్రతిపక్షంతో పాటు కేసీఆర్ కూడా పంపించే విధంగా ఈ మేడార ఏదైతే కేబినెట్ మీటింగ్ ఉందో కొంత చర్చనీయాంశం అయింది. దాంతో పాటుగా మేడారం జాతర ఈ నెల ఏదైతే 28 నుంచి 31 వరకు జరుగుతుందో అది కొంత అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వెళ్తుంది. అది కొంత ఇండియా లెవెల్లో కూడా కవరేజ్ అవుతుందనే ఉద్దేశంతో పాటు మేడారంలో జరిగే పలు రీజన్స్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. మెయిన్ గా ఇది కేబినెట్ కి సంబంధించి స్థానిక సంస్థలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. అది మంత్రివర్గంలో చర్చించి దాని మీద ఆమోదం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరొక అంశం ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఆ గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే నీటిపారుదలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏదైతే మేడారంలో సంబంధించి దాదాపుగా 250 కోట్లు పైగా పలు దీనికి సంబంధించి డెవలపింగ్ కి సంబంధించి పర్మనెంట్ గా కన్స్ట్రక్షన్స్ సంబంధించి మేడారానికి సంబంధించి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి దాదాపుగా 100 కోట్లకు సంబంధించి గద్దెల కార్యక్రమానికి సంబంధించి కూడా బిల్డింగ్ కూడా రేపు ఇనాగ్రేషన్ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఇనాగ్రేషన్ చేయనున్నారు. దాదాపుగా మంత్రివర్గం మొత్తం కూడా కొంతమంది 1-2 తప్ప అందరూ కూడా వెళ్లే అవకాశం ఉంది. నిన్ననే మొత్తం కూడా ఎస్పీలు 5 ఎస్పీలు 5 ఎస్పీ ర్యాంక్ కలిగినటువంటి వాళ్ళు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. 1500 మంది పోలీసులు. సో ఏదైతే హరిత హోటల్ ఉందో హరిత హోటల్ చుట్టూ కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. ఇప్పటికే ఐఏఎస్లు, ఐపీఎస్లు దానికి సంబంధించిన సెక్రటరీలు కూడా మొత్తం కూడా నిన్ననే చేరుకోవడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి కేబినెట్ కి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందో ఆ 42% కూడా పార్టీ నుంచి 42% పార్టీ నుంచి కూడా ఇవ్వాలి. ఈ పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే కొంత ఇండికేషన్ ప్రగతి భవన్ లోనే ఉండి పరిపాలన చేశారనేది ఏదైతే గత ప్రభుత్వం మీద ఒక కొంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉందో ఇది ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ నిర్వహిస్తున్నాం అనే ఇండికేషన్ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా దానిలో భాగంగానే ఈ రోజు కేబినెట్ భేటీ జరుగుతుంది మేడారంలో అని చెప్పుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.